హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ముందుగా అయితే కనుక అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరు చాలా హ్యాపీగా దీపావళి జరుపుకుంటున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలానే జాగ్రత్తగా ఉండండి అందరూ. సో ఈ రోజు అయితే కనుక ఫుల్ ఆన్ ఫైర్ డే అనమాట, నామినేషన్స్ డే. నాకైతే ఈరోజు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఈరోజు ఎపిసోడ్ అంత మంచి కంటెంట్ ఉందన్నమాట. అండ్ నామినేషన్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక ముందు ఇమ్మాన్యుయల్ అండ్ ఆయేషా వీళ్ళిద్దరికైతే ఒక గేమ్ పెట్టారు. అవి బెలూన్స్ అన్నీ ఉన్నాయి మన హౌస్ మొత్తం బెలూన్సే. అది ఓదడానికి ఎంతసేపు పట్టిందో మరి మాత్రం గుచ్చి వాటిని పే చేసరికి వాళ్ళకి దోల తీరిపోయింది. సో వీటిలో ఏంటంటే పేల్చినప్పుడు నామినేషన్ చిట్స్ ఉంటాయి అనమాట. అవి ఎవరెవరికి ఎన్ని కనిపిస్తాయో వాళ్ళ వరకు వాళ్ళ నామినేషన్ చేయొచ్చు. సో అలా ఇమ్మాన్యుయల్కి 5 చిట్స్ దొరికినాయి అండ్ ఆయేషాకి 2 దొరికినాయి అనమాట. ఒకటి డైరెక్ట్ నామినేషన్, ఇంకొకటి ఒక నామినేషన్. మన ఇమ్మాన్యుయల్కి అయితే కనుక 5 నామినేషన్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంచుకొని నామినేషన్ చేయొచ్చు. సో ఈ ప్రకారం ఇమ్మాన్యుయల్ అందరి దగ్గర అడిగి ఎవరెవరికి ఏం పాయింట్స్ ఉన్నాయి, ఎవరి మీద ఉన్నాయి అని చెప్పేసి కనుక్కొని తను కావాల్సిన టార్గెటెడ్ పర్సన్ ఉన్నారా లేదా అని చెప్పేసి కనుక్కొని ఇచ్చారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఎంత అవతల వాళ్ళకి ఇచ్చినా కానీ మన నామినేషన్ పాయింట్ అనేది మనం అక్కడ పెడితే చాలా బాగుండిద్ది అండ్ ఇమ్మాన్యుయల్కు ప్లస్ కూడా అయ్యేది అని నాకు అనిపించింది పర్సనల్గా. అండ్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఇమ్మాన్యుయల్ ఎవరెవరికి ఇచ్చారంటే కనుక రమ్యకి, తనుజకి, కళ్యాణ్కి అండ్ రీతుకి 2 నామినేషన్స్కి ఇచ్చారనమాట. అండ్ మన ఆయేషా మాత్రం తను ఒక నామినేషన్ చేసింది, ఇంకొకటి మన వాళ్ళ టీంలో వాళ్ళకి ఇచ్చింది, సాయికి ఇచ్చింది అనమాట. సో వీళ్ళ వరకు అయితే కనుక నామినేషన్స్ జరుగుతున్నాయి. వీళ్ళల్లో మెయిన్గా ఏంటంటే ఆయేషాకి, రీతుకి వీళ్ళిద్దరి మధ్య మంచి ఫైర్ అయితే జరిగింది. అది ఇంకా ఫైర్ అంటే మనం ఏం చేస్తాము, ఆమెమో ఆయేషా అసలు ఇంకా ఆగం కూడా ఆగట్లేదు. మొత్తం అరవ భాష, అసలు అవతల వాళ్ళు చెప్పేది విందు, ఆమె మాట్లాడుకునేది అవతల వాళ్ళనే చాలా చాలా పాయింట్లు కూడా వదిలేస్తుంది అనమాట, మాటలు వదిలేస్తుంది. నువ్వెవరే, నీ యాటిట్యూడ్ ఏందే, నువ్వేందే, నేను నచ్చట్లేదే అంటే దాన్ని నచ్చకపోతే నువ్వు చూసుకో, నువ్వు వాడుకో, అలా ఉండాలి. అది కాకుండా నీ గేమ్ నచ్చలేదు, నీ లవ్ ట్రాక్ నచ్చలేదు, నీ లవ్ ట్రాక్ నచ్చకపోతే నువ్వు చూసుకుంటున్నావు కదా, నీ లవ్ ట్రాక్ నువ్వు చూసుకో, వాళ్ళ గురించి నీకెందుకు అనేది నాకు అనిపించింది. అలా ఆయేషా కావాలని చెప్పేసి ఓవర్ యాక్షన్ అనేది చాలా ఎక్కువ చేస్తుంది. ఈరోజు నామినేషన్స్లో ఉంటే పోయిద్దేమో అని చాలా సంతోషం అనుకున్నా, సాయిరామ్ అనుకున్నా నామినేషన్స్లోకి రాగానే. బట్ లాస్ట్లో ట్విస్ట్ కూడా చెప్తాను. అలా రీతుకి అండ్ ఆయేషాకి అయితే వీళ్ళిద్దరి మధ్య బాగా ఫైర్ అయింది ఈ విషయంలోనే. అండ్ నెక్స్ట్ అయితే కనుక తనుజ వర్సెస్ రమ్య. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా నాకైతే కనుక ఎంత బాగా నచ్చిందంటే తనుజ అంత బాగా నచ్చింది. అంత క్లియర్ కట్ అండ్ వ్యాలిడ్ పాయింట్స్ అయితే కనుక ఇచ్చింది. రమ్యకి అయితే కనుక పగిలిపోయింది. నాకు ఒక్కసారి ఏమనిపించింది అంటే అలా వదలగానే అరే పచ్చడికి ఒక రేంజ్లో ఇచ్చిందిరా, అది మా పాప అంటే ఓర్రమాస్ అన్నట్టుగా అనిపించింది అనమాట నాకు తనుజ విషయంలో. ఎందుకు అని అంటే రమ్య ఇక్కడ నువ్వు ఫేక్, నువ్వు అన్బాండ్స్ చేసుకోవడానికి వచ్చావు, నువ్వు గేమ్ ఆడవు, అసలుకి నువ్వు ఒక ముసుగులో ఉన్నావు, ఆడట్లేదు, నువ్వు ఆ సపోర్టు ఈ సపోర్టు, ఏడుపు, లవ్ ట్రాక్, బంధాలు వీటి కోసం ఇచ్చాను, ఏమీ లేదు అని అన్నది. ఇవన్నీ లేకుండానే తనుజ ఎలా ఉండిద్ది? తనుజ గేమ్ ప్రారంభంగా గేమ్ ఆడట్లేదా? అండ్ మాట్లాడే విధానం అనేది కూడా చాలా కరెక్ట్గా మాట్లాడుతుంది. ఎక్కడ పెట్టాలో వ్యాలిడ్ పాయింట్స్ అక్కడే పెడుతుంది. తను ఏం చేస్తుంది, ఏం ఆడుతుంది అనేది ఒక క్లారిటీ అయితే ఉంది. అది చాలా క్లియర్గా ఉంది. రమ్య పికల్స్ ఏం చేస్తుంది? ఏం చెయ్యట్లేదు. పోయి ఆ డెమోన్ గాడిని ఫస్ట్ నేను చెప్తున్నాను కదా, డెమోన్ గాడిని క్రష్ అనుకుంటే అయితే కనుక తిరిగింది. దాని తర్వాత అలానే వాడిని కావాలని చెప్పేసి దగ్గర తీసుకుంది. బయట నుంచి వచ్చినప్పుడు వేరే వాళ్ళు అన్నారని చెప్పేసి వాడిని తుజ్జితండు అని చెప్పేసి అని అన్నది. ముందు చేసినవి అన్నీ ఏంటి? ముందు క్రష్ అన్న టైప్లో లేదా, మాట్లాడదాం, వెళ్దాం, మాట్లాడుకుందాం అని చెప్పేసినప్పుడు లేదా, అవన్నీ చేస్తుంది నువ్వు, ఫేక్లో ఉంది నువ్వు, అందరి గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తుంది నువ్వు. ఇవన్నీ బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ కూడా మళ్ళీ వెళ్ళి తనుజ అని అంటుంది. సో తనుజకి ఇచ్చినప్పుడు తనుజ ఒక రేంజ్లో ఇచ్చి పడేసింది. అసలు నాకైతే ఓర్ర మాస్ అనిపించింది. అంత ప్రాపర్గా ఇచ్చింది. అది కూడా ఇంకొకటి మనకి వీడియో క్లిప్లో కూడా లైక్ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా, దానికి కూడా ఒక రేంజ్లో ఇచ్చి పడేసింది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 2 చప్పట్లు కలిస్తేనే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా అని చెప్పేసి అని ఇక్కడ కూడా ఒక్క హ్యాండ్తో కూడా విజిల్ వేయచ్చు అని చెప్పేసి అని విజిల్ వేసిందిరా. అసలు అంత బాగుందన్నమాట ఎపిసోడ్. సో
ఈ వీక్ లో అయితే కనుక వీళ్ళిద్దరికి బాగా గొడవ జరిగింది, మన ఆయేష రితుకి అండ్ రమ్యకి తనుజకి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరంటే రాముకి రూతికి గొడవ జరిగింది. సేమ్ రీతు ఏంటంటే నువ్వు సరిగా కనిపించట్లేదు గేమ్ లో, అండ్ నువ్వేం లేదు అందరు సపోర్టింగ్ ఉందని చెప్పేసి అన్నాడు. సో రాము కూడా అక్కడ నేనేం సపోర్ట్ తీసుకోలేదు, నీకు సపోర్ట్ అవసరం, నువ్వు బంధాల కోసం వచ్చావు అని చెప్పేసి అయితే కనుక రాముకి రీతుకి మధ్యలో జరిగింది. అండ్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ కి కళ్యాణ్కి కూడా కూడా జరిగింది. ఎందుకు అని అంటే ఇమ్మాన్యుయల్ కళ్యాణ్కి ఇచ్చేటప్పుడు తనుజ నామినేషన్ చేస్తావా అంటే చేస్తా, నాకు పాయింట్ ఉంది అని చెప్పాడు. బట్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ సంజన గారిని చేశారనమాట. ఈ విషయంలో ఇమ్మాన్యుయల్ ఫీల్ అయ్యాడు. నువ్వు ఆమెను చేస్తావని నాకు మాట చెప్పినప్పుడు నువ్వు ఆమెకి ఎందుకు చేయలేదు, నువ్వు ఈమెకి ఎందుకు చేశావు, ఇప్పుడు నువ్వు ఈమెకి చేయటం వల్ల ఈమె కనుక ఈ వారం వెళ్ళిపోతే నేను చాలా ఫీల్ అవుతాను అని చెప్పింది. అంటే ఇమ్మాన్యుయల్కి సంజన వెళ్ళిపోయిద్దేమో, గేమ్ తక్కువ ఆడుతుందేమో ఇమ్మాన్యుయల్ కూడా అర్థమైంది. ఎందుకు అని అంటే కళ్యాణ్ ఎందుకు చేశాడు, ఇన్ని వారాలు ఉన్నది మీరు ఇలా లేరు, ఈ 6th వీక్ లో అలా అసలు అంటే అసలు లేరు, మీరు అన్నట్టుగానే అనిపించలేదని చెప్పేసి అయితే కనుక చెప్పాడు. ఇక్కడైతే ఇమ్మాన్యుయల్ అయితే కనుక అసలు కళ్యాణ్ మాట వినని కూడా వినలేదు, లైక్ చెప్తుండే ఆపోజిట్. ఈ రోజు అయితే కనుక ఇప్పటి వరకు అయితే కనుక మన ఆయేష, రీతు, రాము, తనుజ, కళ్యాణ్, సాయి, రమ్య వీళ్ళ వరకు అయితే కనుక నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక్కడ గౌరవ్ని నువ్వు నీకున్న పవర్ తోటి ఎవరినైనా సేవ్ చేస్తావని అంటే కనుక ఆయేషాని సేవ్ చేశాడు అనమాట. అయ్యో ఎందుకు సేవ్ చేశాడా అని నాకు అనిపించింది. సో ఈ రోజు ఎపిసోడ్లో అయితే కనుక మనకి 7th వీక్కి నామినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ రీతు, రమ్య, రాము, తనుజ, కళ్యాణ్, దివ్య అండ్ సాయి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా, ఏంట్రా మన ఓజీ కంటెస్టెంట్లు మొత్తం నామినేషన్స్లో ఉన్నారు అని చెప్పేసానని. సో చూద్దాం ఎవరెవరు ఓటింగ్స్, ఎవరెవరి గేమ్స్ ఎలా ఉంటాయో చూసి. అండ్ నేనైతే కనుక ముందే మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.